ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలు చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న 3 ఏళ్లలోనూ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. రానున్న 3 ఏళ్ల కాలంలో 17 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిడ్కో గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి లక్ష్యానికి అనుగుణంగా సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో టిడ్కో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని వడ్డేశ్వరం గుంటూరు కాలువ గట్టు రోడ్డులోని బాంబుల నాయుడు తోటలో 23న జరగనున్న కాపుల వన సమారాధనకు రాష్ట్ర వ్యాప్తంగా కాపులు తరలి రావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. మంగళగిరి ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో కాపు జేఏసీ కాపు జాగృతి జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్న రాజేష్ అధ్యక్షత వహించారు. కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని కాపుల ఐక్యత కోసం ఈ మహోత్సవం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుడు శంకర శెట్టి పిచ్చయ్య, జనసేన యువజన నాయకుడు చిట్టెం అవినాష్, కాపు జేఏసీ నాయకుడు తోట సాంబశివరావు మాట్లాడారు. నూతనంగా నియమితులైన డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావును శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వనభోజన మహోత్సవ ఆహ్వాన పత్రికలను నేతలు ఆవిష్కరించారు. ముందుగా పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వెన్నకోట శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. మరి 23/11/2025 తారీఖున ఆదివారం రోజున మరి తాడేపల్లిలోని వడ్డేశ్వరం గ్రామంలోని బాంబుల నాయుడు గారి ప్రాంగణంలో తోటలో కాపు జాగృతి అలాగే కాపు సంఘం ఆధ్వర్యాన చందు జనార్దన్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అలాగే రాష్ట్రంలోని కాపులందరినీ ఐక్యత చేసి కాపు వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అలాగే మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. రేపు ఆదివారం రోజున బాంబుల నాయుడు గారి తోటలో నియోజకవర్గంలో ఉన్న కాపులందరూ కూడా వచ్చి మరి ఈ కాపు వన సమారాధనలో పాల్గొవలసిందిగా కోరుతూ, అలాగే 30వ తారీఖున మరి కాపు ఉత్సవాలు జరుగుతున్నాయి. విజయవాడ జింకానా గ్రౌండ్లో పెద్ద ఎత్తున స్వర్ణోత్సవాలు, కాపు స్వర్ణోత్సవాలు జింకానా గ్రౌండ్ విజయవాడలో జరుగుతున్నాయి. దానికి కూడా మన నియోజకవర్గంలో కాపులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. మీడియా మిత్రులకి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, ఇది పోస్టుల్లో ఉన్నటువంటి కాపు నాయకులు వీళ్ళందరికీ కూడా ముందుగా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి నేను ఇప్పటం గ్రామంలో 83 నుంచి తెలుగుదేశం పార్టీలో గ్రామ అధ్యక్షుడిగా 42 సంవత్సరాలు, అదేవిధంగా ఒక 20 సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా చేసి, అలాగే మన మిత్రులు మరి కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా మరి మన శ్రీనివాసరావు గారికి ఇవ్వడం జరిగింది. మరి శ్రీశైలం బోర్డు మెంబర్గా నిర్ణయించడం నాకు చాలా, లోకేష్ గారికి నేను నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి రాబోయే రోజుల్లో కూడా పార్టీ కట్టుబడి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో తెలుసుకొని ప్రతినిత్యం కనుక పోరాడుతూ ఉంటే పదవులన్నీ మనం కోరుకుంటే వచ్చేవి కాదు, వాటంతట అయ్యే మనల్ని గుర్తించి పదవులనేవి మాత్రం వస్తాయనేది కూడా ఒక నా నమ్మకం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కాపు సోదరులు కానీ ఇతర వర్గాల వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా కష్టపడి పనిచేస్తే తప్పకుండా ఈ నియోజకవర్గంలో లోకేష్ గారు గుర్తిస్తారని నేను భావిస్తూ సెలవు తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉమ్మడి రాష్ట్రాలకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న చందు జనార్దన్ గారు ఆయన బాధ్యతల నుంచి తప్పుకొని నా పూర్తి జీవితాన్ని కాపులకి అంకితం చేస్తామంటూ కొత్తగా కాదు ఎప్పటి నుంచో కాపుల కోసం పోరాడుతున్న వ్యక్తి, కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రతి సంవత్సరం కాపుల కోసం వన సమారాధన, వన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే అందులో భాగంగా ఈ సంవత్సరం ఈ ఆదివారం 23వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి బాంబుల నాయుడు గారి తోటలో ఒక ప్రత్యేక కార్యక్రమం వనభోజనాలు 10,000 మందితో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున రాష్ట్ర వ్యాప్తంగా కాపు నాయకులు కావచ్చు, కాపులు కావచ్చు, మన అందరం ఒక కుటుంబంలాగా అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి అంటూ ఏర్పాటు చేసుకుంటున్న ఇందులో ఈ యొక్క వన భోజనాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ పాల్గొనవలసిందిగా, మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం
ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మంగళగిరి నియోజకవర్గానికి ఉన్న పేరే వేరు. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, సీఎం దగ్గర నుంచి, అలానే మన యువనేత మంగళగిరి ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యే నారా లోకేష్ గారి వరకు అందరూ ఇక్కడ ఉంటున్న నియోజకవర్గం. అందుకని ఈ నియోజకవర్గం ప్రత్యేకమైనది. అలానే ఈ నియోజకవర్గంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి మంగళగిరి వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క కాపు నాయకులు ప్రతి ఒక్క గ్రామంలో మేము పర్యటించి ఈ ప్రోగ్రాంకి రావాల్సిందిగా, వేలాది మందిగా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. మీడియాకి వచ్చిన వాళ్ళందరికీ ముందుగా నమస్కారాలు. అలాగే స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు. రేపు ఆదివారం 23వ తారీఖున కాపు వనభోజనాలు జరుగుతున్నవి. అందుకే నియోజకవర్గంలో ఉన్న కాపులు యువత కానీ, నియోజకవర్గం సంబంధించిన కాపు నాయకులు కానీ, ఇతర నాయకులు కానీ ఎవరైనా కానీ ఈ వనభోజనాలకు వచ్చి జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లి మండలం పడవల రేవు వద్ద ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రకాశం బ్యారేజ్ జలాశయంలో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2047 స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ లో వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మత్స్య రంగాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా విత్తనం నుంచి మార్కెటింగ్ వరకు డిమాండ్ ఉన్న ఉత్పత్తులు వృద్ధి చేయడానికి మత్స్యకారులకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ జలాశయంలో 23,50,000 చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇన్లాండ్ మత్స్యకారులు ఉన్నారని, ప్రకాశం బ్యారేజ్ జలాశయంతో పాటు 4 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో మత్స్య సంపదను వృద్ధి చేస్తున్నారన్నారు. ఇప్పుడు పూర్తిగా ప్రైమరీ సెక్టర్ అంటే ఏదైతే నేను చెప్పానో అగ్రికల్చర్, హార్టికల్చర్, అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఈ 4 సెక్టర్ని కూడా ఒక 5 ప్రిన్సిపల్స్ ని బట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు డెవలప్ చేస్తున్నారు. 5 ప్రిన్సిపల్స్ ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో చూస్తే 1 వాటర్ మేనేజ్మెంట్, 2 డిమాండ్ బేస్డ్ కల్టివేషన్. ఇప్పుడు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువ మంది అందరూ కూడా వారి డైటరీ హ్యాబిట్స్ అనేది చేంజ్ అయి ఉంది. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి అని ప్రోటీన్ తీసుకుంటున్నారు. సో దాని వలన మీకు ఫిషెస్ కానీ, ప్రాన్స్ కానీ ఎక్కువ డిమాండ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో పెరుగుతాయి. దానికి తగ్గినట్టు మనం కూడా ఇప్పుడు మన ప్రొడక్షన్ని ఫిష్ కావచ్చు, అదేవిధంగా ష్రింప్ కావచ్చు, పెంచాల్సిన అవసరం ఉంది. అది పెంచి క్వాలిటీ ప్రోడక్ట్ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఇక్కడ ఒకరు కూడా చెప్పారు, మేనేజ్ చేసుకోవాలి. దానికి కూడా ఇప్పుడు అడిగిన విధంలో మన జిల్లాలో ఎక్కడెక్కడ ఇలాంటి మార్కెట్స్ ఉన్నాయో దాన్ని కూడా డ్రగ్స్ నిందితుడిని వైసీపీ కాపాడుతుందని మాజీ ఎమ్మెల్యే, ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎన్డీఏ కూటమి డ్రగ్స్ వద్దు బ్రో అంటుంటే డ్రగ్స్ తీసుకో బ్రో అని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈరోజు ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల యువతలో ఆరోగ్యం అయితేనేంటి, సమాజంలో వాళ్ళ భవిష్యత్తు, కనీసం వాళ్ళు సంసారాన్ని కూడా పనికిరాకుండా అవుతుంది. ఎప్పుడైతే మనం డ్రగ్స్ని విత్డ్రా చేస్తామో వాళ్ళకి డెలీరియం ట్రిమ్మర్స్ అంటారు. అంటే ట్రిమ్మర్స్ అంటే చేతులు వణకటం. ఇలా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఒక సూడో యాక్టివ్గా అయిపోయి వాళ్ళు ట్రిమ్మర్స్తో వాళ్ళు సరిగా భోజనం కూడా తీసుకోక వాళ్ళు ఫిట్స్తో బాధపడుతుంటారు. అంటే స్లోగా ఈ డ్రగ్స్ని వాళ్ళకి అలవాటు చేసి కాలేజెస్ అయితేనేంటి, ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్పెషలీ హాస్టల్స్ ఇవన్నీ టార్గెట్ చేస్తూ మరి ముఖ్యంగా ఈ యొక్క వైసీపీ విశాఖ జిల్లాకు సంబంధించిన స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పులగం కొండారెడ్డి అనే వ్యక్తి, మరి ఆయన ఎంఎస్సి చదువుతూ లేదా ఎంబీఏ చదువుతూ మరి ఆయన ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతూ డ్రగ్స్కి బానిసై ఆయన ఏ విధంగా ఈ రాజకీయవేత్తలకి డ్రగ్స్ సరఫరా చేశారో, మరి ఆయన జగన్కి, అమర్నాథ్ రెడ్డికి ఏ విధంగా క్లోజో, మరి ఆయన హయాంలోనే 5 సంవత్సరాలు మరి ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఏంటి, హాస్టల్స్, మరి యువతకి ఏ విధంగా డ్రగ్స్ సరఫరా చేశారనేది మనం గమనించాలి. మరి యూనియన్ ప్రెసిడెంట్ అంటే యువతకి ఒక ప్రెసిడెంట్గా ఉండి దిశానిర్దేశం చేసి యువత భవిష్యత్తుకి బాటలు వేసి వారు చదువుకొని ఏ విధంగా అబ్రాడ్లో ఉద్యోగాలు సంపాదించాలి. ఎందుకంటే మనం విశాఖ అనేది ఒక ఐటీ హబ్గా, ఒక టెక్ పార్క్గా, గూగుల్ డ్రైవ్తో మనం 1,33,000 ఉద్యోగాలు నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి విశాఖ తీసుకొని వస్తే విశాఖని
ఒక ఐటీ హబ్గా చేయాలని కలలు కన్నా లోకేష్ గారి కలలను సర్వనాశనం చేస్తూ విశాఖని ఒక డ్రగ్స్ రాజధానిగా చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక గట్టి హామీతో జగన్మోహన్ రెడ్డి తనకు హామీ ఇచ్చాడని తెలిపారు. 2016లో జగనన్న పిలవగానే నేను ఫ్యాక్షన్ నియోజకవర్గంలోకి వచ్చానన్నారు. అవినాష్ రెడ్డితో పాటు తాను పార్టీ కోసం నియోజకవర్గంలో చాలా కష్టపడ్డామని తెలిపారు. ఆ రోజు నుంచి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లి కొత్త యువరక్తాన్ని స్థాపించి 53,000 మెజారిటీతో వైసీపీ జెండా ఎగురవేశామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా మందికి చైర్మన్ పదవులు నియోజకవర్గానికి వచ్చాయని గుర్తు చేశారు. 2024 ఎలక్షన్లలో వైసీపీ నాయకులు ఎంతగానో పోరాడినా ప్రజలు తీర్పు వేరేలా ఇచ్చారన్నారు. తాను వైసీపీ పార్టీని ఎప్పుడు వేడనని జగనన్నకు చెప్పానన్నారు. తాలూకా అనేది ఎప్పటికీ సెన్సేషనల్ గానే ఉంటది, ఎప్పటికీ లైమ్ లైట్ లోనే ఉంటది. కానీ ఒక సమస్య మీకు అందరికీ తెలుసు, ఇన్ఛార్జ్ సమస్య అనేది ఇది ఎప్పటికీ ఒక సమస్యగానే ఉంటుంది. నేను 2019 ముందు నుంచి కానీ ఎప్పటికి కానీ జమ్మలమడుగు తాలూకా అంటే ఒక న్యూస్ లో ఎప్పటికీ నడుస్తాను అది. ఇప్పుడు ఈ సమస్యకు మీకు అందరికీ తెలుసు, ఒక తెర న్యూస్ బయటకు వచ్చింది. ఆ న్యూస్ ఏంది, ఎటువైపు ఏ లీడర్ పోతారు, ఇలాంటివన్నీ కూడా చాలా మందికి చర్చగా ఉన్నాయి. కానీ వాస్తవం కూడా నేను ఒక బాధ్యతగా వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్తగా మొదలయ్యి వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతూ ఒక స్థానికంగా ఒక శాసనసభ్యునిగా పనిచేసి తర్వాత ఇప్పుడు కూడా ఒక గట్టి హామీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు, నాకు గట్టి హామీ ఇచ్చినారు కూడా మీకు అందరికీ తెలుసు. నేను ఆ రోజు 2016లో వైఎస్ఆర్ పార్టీయే లేదు జమ్మలమడుగు తాలూకాలో భూస్థాపితం అయిపోయిన రోజు నా సొంత కుటుంబం మీకు అందరికీ తెలుసు, మా కుటుంబం రాష్ట్రంలోనే పేరుగాంచినది. పలు శాఖల్లో మంత్రిగా పనిచేశారు, పలు ఇంకా పెద్దోళ్ళు ఎంపీగా కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా చేసినాము, అన్నీ చేసినాం. అంత కుటుంబాన్ని కూడా నేను జగనన్న కోసం వదిలేసి జగనన్న పిలువగానే ఆ రోజు వచ్చి ఈ ఫ్యాక్షన్ నియోజకవర్గం బాధ్యతలు నేను చేపట్టాను. కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. స్పాట్ బుకింగ్ పెంచుకునేందుకు కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. భక్తుల రద్దీని బట్టి బుకింగ్ పెంచుకోవచ్చని సూచించింది. అయితే భక్తులకు ఈ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పేర్కొంది. సాస్కి పథకం ద్వారా గండికోట పర్యాటక కేంద్రానికి ప్రపంచ స్థాయిలో కీర్తిని ప్రతిబింబించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కడప కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్లో గండికోట పర్యాటక అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, జిల్లా పర్యాటక శాఖ, ఏపీ టీడీసీ అధికారులు, కాంట్రాక్టు ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గండికోట ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రాల్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రత్యేక సహకారం అందించే పథకం ద్వారా గండికోట పర్యాటక కేంద్రంలో సుసంపన్నమైన కోట మరియు గార్జ్ అనుభవాన్ని పర్యాటకుల సొంతం చేసే దిశగా జిల్లా యంత్రాంగం పర్యాటక శాఖ ద్వారా అభివృద్ధి పనులకు నాంది పలికిందన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో జరిగిన నియామకాల్లో రిజర్వేషన్ నిబంధనలు పాటించామని, నియామకాల్లో అక్రమాలు జరగలేదని, ప్రభుత్వానికి పచ్చి అబద్దాలు చెబుతున్న వైవియు అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019-24 మధ్య జరిగిన బోధనేతర సిబ్బంది నియామకాల్లో అవకతవకలు, అక్రమాలు జరిగాయని అన్ని రకాల ఆధారాలతో గవర్నర్ కు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వం విచారణకు ఆదేశాలు ఇచ్చిన వైవియు రిజిస్ట్రార్ ఆచార్య పుత్త పద్మ విచారణ జరిపించకుండా అక్రమార్కులతో ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. నిన్న
కడపలో కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జరిగినటువంటి పియూసి సమావేశానికి పియూసి కమిటీ చైర్మన్ కోన రవికుమార్ గారితో పాటు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు కూడా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశానికి వైవియు ఆర్కిటెక్చర్ IIITకి సంబంధించినటువంటి అధికారులు కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా పియూసి కమిటీ చైర్మన్తో పాటు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు వైవియులో నాన్ టీచింగ్ స్టాఫ్కు సంబంధించినటువంటి నియామకాలు జరిగినాయి. దానికి సంబంధించినటువంటి ఎలాంటి నోటిఫికేషన్లు రాలేదని చెప్పి గట్టిగా నిలదీస్తే వైవియు అధికారులు నోటిఫికేషన్లు ఇచ్చారని చెప్పి ఒకవైపు చెబుతూనే మరి నోటిఫికేషన్ వచ్చింటే జీవో కాపీ చూపియండి అంటే అధికారులు నీళ్లు తడుపుకోవడం జరుగుతూ ఉంది. 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి నియామకాలలో ఒక సందర్భంలో 73 మందిని సిబ్బంది నియామకం చేపడితే అందులో దాదాపు 26 మందికి సంబంధించినటువంటి దాంట్లో రిజర్వేషన్ పాటించకుండానే వయలేషన్ జరిగింది అనేటువంటిది క్లియర్గా గతంలో అనేక పర్యాయాలు విద్యాశాఖ అధికారులతో పాటు గవర్నర్ గారి దృష్టి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు అనిత వల్లే పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. 3 సింహాల పోలీసులు 3 పార్టీలకు తొత్తులుగా మార్చారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో పోలీస్ వ్యవస్థలను చంద్రబాబు లోకేష్ భ్రష్టు పట్టించారని, కూటమి పాలన అవినీతికి కేర్ ఆఫ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. అందులో మన రాష్ట్రానికి ఈ కూటమి పాలనలో ఎన్నో స్థానం వచ్చింది తెలుసా? 36వ స్థానం. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నింటినీ కలిపితే చివరి స్థానం వచ్చింది ఈ చంద్రబాబు నాయుడు గారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనే చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన పోలీస్ వ్యవస్థ అంత దిగజారిపోయింది. ఎక్కడైనా మొదటి ప్లేస్ రావాలి, కానీ చివరి నుంచి మొదటి ప్లేస్ తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలోని కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా చివరి నుంచి మొదటి ప్లేస్ 36వ స్థానం వచ్చిందంటే ఎంత సిగ్గుచేటో అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రానికి ఎన్ని పాయింట్లు వచ్చాయి తెలుసా? 100కి 16.70 పాయింట్లు వచ్చాయి. అంటే ఎంత దారుణంగా పోలీస్ వ్యవస్థని ఈ కూటమి ప్రభుత్వం దిగజారి చేశారు అనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అతనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారు, అతను ఫెయిల్ అయ్యారు. హోంమంత్రిగా అనిత గారు ఫెయిల్ అయ్యారు. అలాగే షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు ఫెయిల్ అయ్యారు అనే విషయం స్పష్టంగా ఈ నివేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లోని గ్రామ వార్డు సచివాలయాన్ని తూర్పు ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది లేకపోవడంతో ఎమ్మెల్యే నసీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుభ్రం పరిశుభ్రం కార్యక్రమం కూడా అధ్వానంగా మారిందని ఈ కార్యాలయాలు చూస్తే తెలుస్తుందన్నారు. రిజిస్టర్ లో తూతూ మంత్రంగా ఓ సంతకం మాత్రమే ఉందన్నారు. ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, ఐటీ శాఖ మంత్రి గారు ప్రజలకు అనేక రకాలుగా సేవ చేయాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున గవర్నెన్స్ ని ఈజీ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే ఈరోజు సచివాలయంలో చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇన్ఛార్జీల పేరుతో, డిప్యుటేషన్ల పేరుతో, లేకపోతే ఫీల్డ్ విజిట్స్ పేరుతో ఎక్కడ కూడా సమయాన్ని బట్టి సమయపాలన లేకుండా అందుబాటులో లేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గత వారం నుంచి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆకస్మికంగా దాదాపు ఒక 8 సచివాలయాన్ని విజిట్ చేస్తే 8 చోట్ల కూడా అనుకున్నంత మేర రిజల్ట్ మాత్రం లేదు. ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. ఇబ్బందులు, అధికారులు మొత్తం నిద్రపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నగరపాలక సంస్థకు సంబంధించి సచివాలయాలకు సంబంధించినటువంటి వ్యవస్థని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం కూడా జరగకపోవడం చాలా దురదృష్టకరం. ఒక శాసనసభ్యుడిగా నేనైతే ప్రభుత్వానికి ఈ నివేదికను పంపించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాను. ఎందుకంటే సచివాలయాలకు సంబంధించి ప్రజలు ముఖ్యంగా వేల కోట్ల రూపాయల ట్యాక్సులు కట్టి జీతాల రూపేణా సచివాలయ సిబ్బంది కడతా ఉంటే నగరపాలక సంస్థ అధికారులు మొద్దు నిద్రపోయి సచివాలయ వ్యవస్థను గాడిలో పెట్టకపోవడంతో ఈరోజు పూర్తిగా
ప్రజలకు అందాల్సినటువంటి సేవలు పూర్తిగా అందనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం తోట్ల వల్లూరు మండలం వడ్డపాడు చిన్న పులిపాక గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని నారా లోకేష్ చంద్రబాబును కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్త సూర్యదేవర శ్రీధర్ బాబు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గతంలో 2000 జనాభా కలిగిన ఈ 2 ఊర్లకు బస్సు సౌకర్యం ఉండేదని, కొంతమేర రహదారి దెబ్బతినడం వల్ల బస్సు సౌకర్యం నిలిపివేశారని, కూటమి ప్రభుత్వం వచ్చాక రహదారులు మరమ్మతులు చేశారని, ప్రస్తుతం బస్సు తిరగవచ్చని ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా స్పందించి తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పించాక తమ ఊరిలో ఆటోలు కూడా తిరగడం లేదని, మహిళలు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కనుక ప్రభుత్వం స్పందించి తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. మా 2 ఊళ్ళు బడ్డపాడు చిన్న పులిపాక మా ఊరు అంతవరకు బస్సు సౌకర్యం ఉండేది. ఇప్పుడు మా ఊరు 5 నెలల మట్టి 6 నెలల మట్టికి బస్సు సౌకర్యం లేదు. ఉచిత బస్సు ఉంది. ఉచిత బస్సు కూడా ఆటో ఉచిత బస్సు మూలన ఆటోలో కూడా తిరగట్లే. కాలేజీకి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, పనికి వెళ్ళే వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ వల్ల లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యే గారు మాకు బస్సు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. 1-4 లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అర్జీ పెట్టుకుంటే పైన అయితే బాగానే ఉంది, కానీ కింద లోకల ఉద్యోగస్తులు కానీ ఎవరు మాట వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెబుతున్నారు. బస్సు ఒకటో దెబ్బతిందంటే మొత్తం దెబ్బతింది అంటున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఒక సంచలనాత్మక కిడ్నాప్ కేసు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బంగారు అంగళ్ల వీధిలో ఉన్న ఒక జ్యువెలరీ షాపు యజమానిని కొందరు దుండగులు పోలీసులమని చెప్పి కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్లారు. ఎస్ఐ పిలిచారని చెప్పి శ్రీనివాసులను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. శ్రీనివాసులు భార్య లక్ష్మి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వాకప్ చేయగా తమ స్టేషన్ నుంచి ఎవరూ రాలేదని అక్కడి పోలీసులు చెప్పడంతో ఈ కిడ్నాప్ వ్యవహారం బయటపడింది. వెంటనే 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. ఈ కిడ్నాప్ వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. శ్రీనివాసులు కొద్ది రోజుల క్రితం తాడిపత్రికి చెందిన వారికి డబ్బులు బాకీ ఉన్నట్లు, ఈ విషయమై పంచాయతీ కూడా జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అప్పు ఇచ్చిన వారే పోలీసులమని చెప్పి కిడ్నాప్ కు పాల్పడ్డారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.